ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ఏదైతే ఇవ్వబోతుందో దాంట్లో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 1600 పీడీ పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి గతంలో వినతి పత్రాలు ఇస్తూ వస్తూ మంత్రులను కలుస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నాం, పై అధికారులు విద్యాశాఖ అధికారులు కూడా కలుస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం మెగా డిఎస్సి వేయడానికి సిద్ధంగా ఉండి కేవలం గత ప్రభుత్వం 164 పోస్టులు వేస్తే దానికి 16 పోస్టులు మాత్రమే యాడ్ చేసి 186, 190 పోస్టులు మాత్రమే చూపిస్తుంది. ఇది అత్యంత దౌర్భాగ్యం. 1600 పీఈటీలు లేని పాఠశాలలు ఉంటే తెలంగాణలో కేవలం 184 పోస్టులు వేసి 50,000 మంది అభ్యర్థులు దానికోసం వేచి చూడడం ఎంత దౌర్భాగ్యం, ఎంత అన్యాయమో ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గతంలో అనేక వినతి పత్రాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకురావడం కోసం పీఈటీలు పీడీలు అహోరాత్రులు శ్రమించి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. కాంగ్రెస్ ఆనాడు అభయహస్తం మేనిఫెస్టోలో కూడా ప్రతి పాఠశాలలో పీఈటీని పెడతామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వాన్ని మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ సిద్ధంగా ఉండి కేవలం 16 పోస్టులను యాడ్ చేయడం, 1600 ఖాళీలుంటే 16 పోస్టులను యాడ్ చేసి ఇవ్వడం ఇది ఎంతో అన్యాయం. ఈరోజు స్పోర్ట్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆర్గనైజేషన్ ద్వారా మేమందరం వచ్చి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ఒక్క మనవి ప్రభుత్వానికి, మేమంతా 50,000 మంది అభ్యర్థులు కలము. కేవలం మీరు 184 పోస్టులు వేయడం వల్ల అనేక మంది రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఆటల పరిస్థితి, క్రమశిక్షణ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఈ పోస్టులు వేయడం వల్ల ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పాఠశాలకి మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. పక్క రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో పీఈటీ లేక పాఠశాలలు కుంటుపడిపోయాయి, మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ మెగా డిఎస్సిలో తక్షణమే ఆర్థిక శాఖ ద్వారా ఆమోదం పొంది 1600 పోస్టులు వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దయచేసి ప్రభుత్వం ఇది ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము అధికారులను కలిసాము, వాళ్ళు పై అధికారులకు చెప్తామంటున్నారు కానీ అది చెప్పేది ఎవరికి మా వాళ్ళు 1-4 సార్లు కలిసినా కూడా ఇంతవరకు స్పందన లేదు. మాకు నమ్మకం అయితే లేదు వస్తుందని. ఎందుకంటే వీళ్ళు 4 సార్లు కలిసినా కూడా పై అధికారులకు చెప్తామని చెప్పారో తెలియదు. కానీ ఆ పోస్టులు మాత్రం 16 పోస్టులే పెంచినట్టుగా చూపించారు. 1600 పోస్టులు ఉంటే ఉత్త 180 పోస్టులు చూపించడం అనేది చాలా బాధాకరం మాకు. కాబట్టి అది 1600కు ఎంతో కొంత 1000 వచ్చినా సరే పోస్టులు మాకైతే కంపల్సరీ నింపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్నికలప్పుడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నాన్ని పిలిస్తే ఏ ఆపద ఉన్నా సరే ఆదుకుంటా అని చెప్పారు. ఇప్పుడు అట్లా ఏమైనా కనిపిస్తుంది? అసలు మీకు కనిపిస్తుంది అంటే పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన గురుకుల పోస్టులు రిలీజ్ చేసిండు, మన నర్సు పోస్టు రిలీజ్ చేసిండు, కానిస్టేబుల్ పోస్టు రిలీజ్ చేసిండు, నిరుద్యోగం ఎంతో కొంత ఆదుకుంటుండు కాదనట్లే. కానీ మా పీఈటీలను ఆదుకోవడంలో కొంచెం వెనకబడిపోతుంది. మా పీఈటీలను కొంచెం ఆదుకొని 1600 పోస్టులు ప్రతి స్కూల్లో పీఈటీ ఇస్తా అని సారే మాటిచ్చిండు. కాంగ్రెస్ అభయస్థంలో సారే మాటిచ్చిండు ప్రతి స్కూల్లో పీఈటీని పెడతా అని. సో అది మాట నిలబెట్టుకుంటే బాగుంటుందని మాకు ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఏదైతే ఫలితాలను ఇస్తుందో వాటిని హడావుడిగా ఇవ్వడం అనేది దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వమే చెప్పింది డిసెండింగ్ ఆర్డర్లో మేము పోస్టులు నింపుతామని. ఈరోజు ఆ డిసెండింగ్ ఆర్డర్ని ప్రభుత్వం ఫాలో అవ్వట్లేదు. డిసెండింగ్ ఆర్డర్ని కనుక ప్రభుత్వం ఫాలో అయితే బ్యాక్లాగ్లో పోస్టులు పడవు. డిఎల్ని, జేఎల్ని, టీజీటీని, పీజీటీని ఇలా వరుసల వారీగా నియమించాలి. కానీ అందరికీ ఒకటే ఉద్యోగం వచ్చిన వాళ్ళకి 4 ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం అనేది ఎంతవరకు సబాబు? మొన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన దృశ్యం ఇది. ఒకటే వ్యక్తికి 4 నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు పడతాయి. బ్యాక్లాగ్ పోస్ట్ ఒక నిరుద్యోగస్తులు 4 ఉద్యోగాలు వస్తే 3 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్ట్ పడ్డట్టే కదా. ఈరోజు కరికులంలో కూడా ప్రభుత్వం దెర్ ఇస్ నో సెకండ్ బ్యాక్లాగ్స్ అన్నది. అంటే ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు ఇచ్చేటప్పుడు కూడా హడావుడిగా ఇవ్వద్దు. దాంతోపాటుగా 2022లో జేఎల్ నోటిఫికేషన్ వస్తే దీంట్లో డబల్ పీజీ యాడ్ అవ్వడం జరిగింది. దీన్ని హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 81 ద్వారా కొత్త నోటిఫికేషన్లు ఇస్తుంది ప్రభుత్వం, పాత నోటిఫికేషన్ కొట్టేసి. మా డిమాండ్ కూడా ఆ నోటిఫికేషన్ ఎందుకు వేయట్లేదు? కేవలం ఈరోజు ప్రభుత్వం రాజకీయ పరమైన నోటిఫికేషన్ల మీదే దృష్టి సారిస్తుంది. ఇది సబాబు కాదు. ఏదైతే ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారో, ఈరోజు 50,000 మంది పీఈటీ అభ్యర్థులు ఉంటే ఎందుకు ప్రభుత్వం దీన్ని దృష్టి సారించట్లేదు? కేవలం గ్రూప్ 1 మీదే ఫోకస్ చేస్తారా? కేవలం డిఎస్సిలో మీకు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టీచర్లే ఆపడుతున్నారా? పీఈటీలు కనిపించట్లేదా అని మేము ప్రభుత్వానికి ముక్కుసూటిగా అడుగుతున్నాం. ఇది సబాబు కాదు. 1600 పీఈటీలు తక్షణమే. విషయం ఏంటో పూర్తిగా ప్రభుత్వం అవగాహన చేసుకోవాలి. రాజకీయ పరమైన అవగాహన కంటే కూడా భౌతికమైన విషయాల దృష్టికి వెళ్ళాలి. ఈరోజు పీఈటీ కనుక ప్రభుత్వం స్కూల్లో లేకపోతే నిర్వీర్యావం జరిగిపోతుంది. అదే పీఈటీ ఉంటే వచ్చే మార్పులు మన పక్క రాష్ట్రంలో చూస్తున్నాం. మేము అందుకే అడుగుతున్నాం. ఈరోజు మాది నిజమైన హామీ, నిజమైన డిమాండ్, నిజమైన రిక్వెస్ట్. దీన్ని మీ దృష్టికి తీసుకోవాలి. కానీ ఉద్యోగ సంఘాలు ఏదో చెబుతుంటే ఎవరో పక్కవాట్ల మాటలు నమ్మకుండా నిజమైన ఏదో మీరు దృష్టి సారించాలి అని మా సీఎం గారిని కోరుతున్నాం మేము. Please subscribe to
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.